అకౌంటబిలిటీ జవాబుదారం లేదు, డాటా ఎంట్రీ లేదు. ఎవరికి లాభం జరుగుతుంది? రైతులకు లాభం జరిగిందా? పేదలకు లాభం జరిగిందా? రైతుల ఉపయోగపడేదా లేక పేదల శ్రమ వృధా అవుతుందా కూడా ఎవరు కూడా ఆడిట్ అనేటువంటిది సరైనటువంటి పద్ధతిలో జవాబుదారంతో ఉండేది కాదు. అందుకే ఈరోజు ఈ యొక్క పథకాన్ని అకౌంటబిలిటీ ఉండే విధంగా నీటి సంరక్షణ, సాగునీటి సౌకర్యాలు, నీటి వనరుల పునరుద్ధరణ, అడవుల సంరక్షణ, రూరల్ రోడ్ డెవలప్మెంటు, గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పంచాయతీ భవనాల నిర్మాణము, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణము. ఈసారి ఇందులో గ్రామీణ కూలీలకు నైపుణ్య శిక్షణ కూడా పెంచి వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం కూడా ఈ యొక్క నూతన పథకంలో రామ్జీలో అవకాశం కల్పించడం జరిగింది. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాలలో నైపుణ్య శిక్షణ కూడా పెంచాలనేటువంటిది కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఈరోజు మనకు దేశవ్యాప్తంగా వేర్హౌజులు కూడా పెంచుకోవాలి. దానికోసం కూడా, ఎందుకంటే ఈరోజు మన దేశము ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈరోజు చైనాను మించిపోయి మనం ధాన్యం కొనుగోలులో భారతదేశం నెంబర్ 1గా ఉంది. ఈరోజు పరిస్థితి ఏంటంటే వేర్హౌస్ షార్టేజ్ ఉంది. బియ్యం పెట్టడం కోసం వేర్హౌజులు లేకుండా ప్రైవేట్ వేర్హౌజులు, రైస్ మిల్లర్లలో ఈరోజు కేంద్ర ప్రభుత్వము బియ్యాన్ని పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి చాలా పెద్ద ఎత్తున వేర్హౌజుల నిర్మాణం కూడా చేయాలని చెప్పి దీంట్లో రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా తుఫాను, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా మరి దానికి తట్టుకునేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థ కూడా ఈ యొక్క కొత్త పథకం ద్వారా మరి ఏర్పాటు చేయడం జరిగింది. మనకందరికీ తెలుసు, చాలా సంవత్సరాలుగా శరద్ పవార్ గారి నుంచి మొదలు పెడితే చిదంబరం గారి నుంచి కూడా పార్లమెంట్లో నా దగ్గర ఉపన్యాస కాపీలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా దీన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయాలని చెప్పారు. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు, విద్యావంతులు, ఎన్జిఓలు కూడా ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయాలి. అనేక సంవత్సరాలుగా మా పార్టీ కూడా మేనిఫెస్టోను కూడా మేము పెట్టడం జరిగింది. అందుకే ఈసారి ఈ నూతన చట్టంలో దీన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసే విధంగా రూపకల్పన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అందులో ప్రధానమైనటువంటి కార్యక్రమం వ్యవసాయ సీజను, అంటే విత్తనాలు వేసేటప్పుడు కానీ, కలుపు తీసేటప్పుడు కానీ, పంట కోతలు జరిగేటప్పుడు కానీ ఏదైతే పీక్ సీజన్ ఉందో ఆ సీజన్లో ఈ యొక్క పథకము ద్వారా కూలీల కొరత ఉండకూడదు. ఎందుకంటే అల్టిమేట్గా వ్యవసాయ రంగం మీద మరి కూలీల కొరత ఉన్నట్లయితే రైతుల మీద భారం పడి ఉత్పత్తి తగ్గి నిత్యావసర వస్తువుల ధరలు, తిండి గింజల ధరలు కొరత ఏర్పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మరి వాళ్ళకు 120 రోజులు పక్కా కమిట్మెంట్ చేస్తూ, అది కూడా మరి అగ్రికల్చర్ పీక్ సమయంలో కాకుండా మామూలు సమయంలోనైతే రైతులకు డబల్ బోనాంజా, అంటే వ్యవసాయ పనులప్పుడు లబ్ధి దొరుకుతుంది పనులు, మళ్ళీ ఆ తర్వాత కూడా 120 రోజులు వ్యవసాయ సీజన్ లేనప్పుడు కూడా 120 రోజుల పని దొరకాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి ఇందులో మార్పులు తీసుకురావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం వేస్తున్నాను. వ్యవసాయ పనులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరగకూడదు. కార్మికులకు పని దినాలు కూడా 165కు ప్లస్ పని దినాలు కూడా దొరికే అవకాశం ఉంది ఈ మార్పు ద్వారా.
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా ఇచ్చేటువంటి 125 డేస్ పనులు దినాలు ప్లస్ వ్యవసాయ రంగం ద్వారా రైతుల దగ్గర వ్యవసాయ రంగం కోసం పనిచేస్తే ఇటు దేశానికి ఉపయోగము, రైతులకు ఉపయోగము, రైతు కూలీలకు పని దినాలు పెరుగుతాయి. దాంతోపాటు వ్యవసాయ రంగం మీద ఖర్చు కొంత తగ్గడానికి అవకాశం ఉంది. కూలీల కొరత కారణంగా తిండి గింజలు కూడా ఉత్పత్తి పెరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇది వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయము. దీన్ని రైతులు చాలా సంవత్సరాలుగా రాజకీయాలకు అతీతంగా చిన్నకారు రైతులు కానీ సన్నకారు రైతులు కానీ అందరూ డిమాండ్ చేస్తున్నటువంటి అంశాన్ని ప్రాతిపదికలోకి తీసుకొని ఈ యొక్క మార్పులు చేయడం జరిగిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా పని అడిగినటువంటి కూలీకి పని కల్పించకపోతే వాళ్లకు మరి పరిహారం ఇవ్వాలనేటువంటిది కూడా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా పని చేసిన తర్వాత వాళ్ళకు సకాలంలో వాళ్ళ అకౌంట్లో డబ్బులు రాకపోతే, వాళ్ళ అకౌంట్లో డబ్బులు చేరకపోతే దానికి మరి ఫైన్ వేసే విధంగా కూడా మార్పులు తీసుకురావడం జరిగింది. ఈరోజు మనము ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర అవసరాలకు అనుకూలంగా ఈ పథకాన్ని ఆయా సమయాలలో అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రాలకు కూడా గతంలో అకౌంటబిలిటీ జవాబుదారీతనంతో ఈ పథకాన్ని అమలు చేసేవాళ్ళు కాదు, రెస్పాన్సిబిలిటీ ఉండేది కాదు. కానీ ఈరోజు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉండే విధంగా కూడా అనేక రకాల మార్పులు ఇందులో తీసుకురావడం జరిగింది. అదే కాకుండా ఈ పథకం అమలు చేయడం కోసము అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి నిధులు కూడా ఉండేవి. దాని ఈసారి 9% పెంచడం జరిగింది. ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే 9 రూపాయలు ఈ పథకం అమలు చేయడం కోసం కావాల్సినటువంటి ఖర్చు సూపర్వైజర్ కోసం కానీ, ఆడిట్ కోసం కానీ, పేపరింగ్ కానీ ఇతరతరగా చేయొచ్చు. దీని ద్వారా ఈ పథకం నిర్వహణ కోసము సరైనటువంటి పర్యవేక్షణ కోసం కావాల్సినటువంటి సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే